హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేస్తున్నారా? మానవునకు లాభం కలిగించేది సేవ. ఈరోజు సేవ గురించి తెలుసుకుందామా? మన పిల్లలకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో ప్రతిరోజు స్నానం చేయిస్తాము, భోజనం తినిపిస్తాము, దగ్గరుండి చదివిస్తాము. ఇలా వారికి కావలసిన అవసరాలన్నీ తీరుస్తాము. ఎందుకని? వారు పెద్దయ్యాక మనల్ని బాగా చూసుకుంటారు అన్న భావనతో చేస్తామా? లేదు కదా. ఒక తల్లిగా అది మన కర్తవ్యం అనుకుని ఈ పనులన్నీ ప్రేమతో చేస్తాము. అలాగే మన ఇంట్లో పెద్దవారికి కూడా సమయానికి భోజనం పెట్టడము, వారి ఆరోగ్యాన్ని పరామర్శించడము, వారితో ప్రేమగా మాట్లాడటము, వారికి కావలసిన అవసరాలన్నీ తీర్చడము, ఇది కూడా ఒక కోడలిగా మన కర్తవ్యం అనుకొని మనం చేస్తాము. ఒక సామెత ఉంది, చేసుకున్న వారికి చేసుకున్నంత. నువ్వు ఏదైతే ఇస్తావో దాన్నే తిరిగి పొందుతావు. ఇది ప్రకృతి నియమం. ఎప్పుడైతే మనం ఈ పనులన్నీ మన కర్తవ్యం అనుకొని ప్రేమగా చేస్తామో మనకు కావలసిన సమయంలో, అవసరమైన సమయంలో దీన్ని తిరిగి పొందగలుగుతాము. అందుకే సేవ అనేది లాభం కలిగిస్తుందే తప్ప నష్టం కాదు. ఇది తెలియాలంటే ప్రతిరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. ప్రతిరోజు ధ్యానం చేయండి, ఆనందంగా జీవించండి. థ్యాంక్ యూ.